హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పెనుగొండలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో చివరి దాకా చూడండి. పెనుగొండ హిందూపురం నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో పెనుగొండని 2వ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఇప్పుడు మనం చూడబోయే నరసింహస్వామి గుడిని శ్రీకృష్ణదేవరాయలు ఎంతో వైభవంగా నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు ఆ గుడి ఎలా ఉందో మనం చూద్దాం పదండి. ఈ గుడి పెనుగొండలో ఒక పెద్ద కొండ మీద నిర్మించబడింది. ఈ గుడి నిర్మించిన ప్రదేశాన్ని దుర్గం అని పిలుస్తారు. యాడ ఎగిరింది దాంట్లో లోపలికి ఎగిరా ఆ లోపలికా లోపలికి పోయా రాలే. లోపలికి పోయా ఆ పక్క ఎనికి కదా దీంట్లో పోయి దీని లోపలికా పోయా ఎట్లా ఇప్పుడు మీరు చూస్తున్నది నరసింహస్వామి వారి ప్రధాన ఆలయం. ఇక్కడ ఎటు చూసిన గుప్త నిధుల కోసం తవ్విన ఆనవాళ్లే మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ గుడిని నిర్మించే శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపీలోని వీధుల్లో రాసులుగా రత్నాలు వజ్రాలు పోసి అమ్మేవారు. సో అలాంటి గొప్ప రాజు కట్టిన ఈ గుడిలో ఖచ్చితంగా గుప్త నిధులు ఉంటాయని గుప్త నిధుల కోసం ఈ గుడిని పూర్తిగా తవ్వేశారు. ఈ గుడిలో ప్రధాన మూర్తి అయిన నరసింహస్వామి విగ్రహాన్ని కూడా తొలగించి అక్కడ కూడా గుప్త నిధుల కోసం తవ్వారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా ఎవరికి తెలియకపోవడానికి ఒక కారణం ఉందండి. అప్పట్లో ఈ కొండ మీదకి రావడానికి నడక మార్గం కూడా ఉండేది కాదు. గుప్త నిధుల కోసం వచ్చే మనుషులు రాత్రిపూట ఈ కొండ మీదకు ఎక్కి వచ్చి ఇక్కడ తవ్వకాలు జరిపేవారు. నాకు ఈ గుడిని ఈ స్థితిలో చూసినప్పటి నుంచి మనసులో ఒక్కటే అనిపిస్తుందండి. మనిషికి డబ్బు మీద ఉన్న వ్యామోహం ఎంత దూరమన్నా తీసుకెళ్తుందనడానికి ఈ గుడి ఒక నిదర్శనంగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచి రోడ్డు ఉన్నప్పుడే మా కొండ మీద చేరుకోవడానికి 30 నిమిషాలు పట్టిందండి. కానీ అప్పట్లో నడక మార్గం కూడా లేని ఈ కొండ మీదకి అర్ధరాత్రులు క్రూరముగాలను దాటుకుంటూ వచ్చి ఇక్కడ ఇంతలా తవ్వకాలు జరిపారంటే
మనిషికి డబ్బు మీద ఉన్న వ్యామోహం ఎంత దూరమన్నా తీసుకెళ్తుందని నాకు అనిపించింది.